అంబేద్కర్ 120వ జయంతి సందర్భంగా పాల్గొంటున్నారు. మంత్రివర్యుల గారికి చేస్తున్నారు. జోహార్ బాబా అంబేద్కర్, జోహార్ బాబా అంబేద్కర్ గారు అంబేద్కర్, జోహార్ బాబా అంబేద్కర్. మన బాబా అంబేద్కర్ కి జిల్లా కలెక్టర్ గారు పూర్వనాలు చేస్తున్నారు. పట్టణ ప్రముఖులు 126వ జయంతి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఆయన పూర్తిగా అనుభవం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అనేక కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకంగా 125 అడుగుల యొక్క విగ్రహాన్ని కూడా మరి అంబేద్కర్ ఈరోజు ప్రారంభమవుతుంది. కొన్ని నిమిషాల్లో ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు అంబేద్కర్ పూర్తి ఈ రాష్ట్రానికి 126వ జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక పండుగ వాతావరణం కింద చేసుకుంటాం. ముఖ్యంగా దళిత వాళ్ళు అన్ని కూడా ఈ వాతావరణంలో విస్తృతంగా పరిచయం చేసి దళిత జాతికి బిఆర్ అంబేద్కర్ ఏదైతే సందేశాలు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి ప్రధానంగా చదువుకుంటాం ద్వారానే దళిత సోదరులందరూ కూడా పైకొస్తారనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఆ వార్డుల్లో ప్రచారం చేయడం జరిగింది. స్వయంగా పోయి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అనేక మంది ఎంపీలు కూడా తీసుకుని ఈ దళిత వాళ్ళన్నింటి కూడా విస్తృత పర్యటన చేసి భవిష్యత్తులో దళిత జాతి యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చిత్తశుద్ధితో పనిచేసి అంబేద్కర్ యొక్క ఫలాలు భావితరాల దళిత సోదరులందరూ కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 126వ అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా అంబేద్కర్ యొక్క జయంత్యోత్సవాలు జరుపుకుంటూ ఆ 125 అంబేద్కర్ యొక్క జయంత్యోత్సవాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యా ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి వనాన్ని కూడా సందర్భంగా అంబేద్కర్ యొక్క ఆశావాదులు కానీ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తున్న ప్రతి ఒక్క స్ఫూర్తిదారులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. స్ఫూర్తికి అనుగుణంగా పాటు అనేక మరి నిర్మాణవంతమైన కార్యక్రమాలు వారికి చేయాలి. ప్రతి ఒక్కరిలోనూ గృహ నిర్మాణం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా రహదారులు ఏర్పాటు చేయాలి. వారికి సంబంధించిన పాఠశాలలో చేయాలి. వారికి సంబంధించిన త్రాగునీటి సమస్యల పరిష్కారం చేయాలని, వారికి సంబంధించిన ఉన్నతమైన విద్యను అభ్యసించాలని, అభ్యసించే విధంగా డిస్ట్రిక్ట్ స్కూల్ పెట్టాలని